అందరికీ నమస్కారం. ఇంటర్వ్యూలో ఎలా బిహేవ్ చేయాలని తెలుసుకుందాము. ముఖ్యంగా ఇంటర్వ్యూ అంటే చాలామంది భయపడుతుంటారు, పెద్ద టాస్క్ అని ఆలోచన చేస్తుంటారు. ఇంటర్వ్యూ అంటే పెద్ద భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నేను సక్సెస్ కాగలనటువంటి నమ్మకం ఉంటే చాలు, ఖచ్చితంగా ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు. ఇంటర్వ్యూలు చాలా రకాలు ఉన్నాయి. వాకర్ ఇంటర్వ్యూ అంట, బాడీ షేపింగ్ ఇంటర్వ్యూ అంట, ఫైనల్ ఇంటర్వ్యూస్ అంట, టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ అంట, చాలా రకాలు ఉంటాయి. బట్ అయితే ఏ ఇంటర్వ్యూ అయినా కావచ్చు. ఇంటర్వ్యూలో కొద్దిగా మీకు బిహేవింగ్ తెలిసి ఉండాలి. ఏం బిహేవింగ్ తెలిసి ఉండాలంటే, ఇంటర్వ్యూకి వాళ్ళకి ఏమేమి కావాల్సి అడిగారో అవన్నీ కూడా మన దగ్గర డాక్యుమెంట్స్ ముందుగా తయారు చేసి పెట్టుకోవాలి. ఒకటి, అక్కడికి పోయిన తర్వాత అవి లేవు మళ్ళీ తెస్తాను అనకూడదు అనమాట. సెకండ్ పాయింట్ ఏమంటే, ఇంటర్వ్యూయర్ ఒక రూమ్లో కానీ ఒక హాల్లో ఉన్నప్పుడు నీవు మే ఐ కమిన్ అని అడగాలి. అంటే నేను రావచ్చా లోపలికి అని. అది ఒక రెస్పెక్ట్ అనమాట. సో అలా అడిగిన తర్వాత అతను ఓకే అంటే మేబీ కూర్చోవచ్చు. కూర్చోటప్పుడు కూడా మనం కెన్ ఐ సిట్ హియర్ అని అడగాలి, నేను కూర్చోవచ్చా అని. ఒకవేళ అతను ఎస్ అని లోపలికి రమ్మని తర్వాత అతను పనిలో బిజీగా ఉన్నాడు లేదా వేరే వర్క్ చేసుకుంటున్నాడు కాబట్టి మనం మళ్ళీ మేము కూర్చోవచ్చా, కెన్ ఐ సిట్ హియర్ అని అడగాలి. ఓకే ప్లీజ్ గో హెడ్ అన్నాడు అనుకో, ప్లీజ్ సిట్ డౌన్ అన్నాడు అనుకో, కూర్చోండి. కూర్చున్నప్పుడు కూడా మనము చైర్కి ఆనుకొని ఇలా కూర్చోకూడదు. మామూలుగా చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చోకూడదు. తర్వాత నీవేమైతే రెజ్యూమ్ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా తెచ్చావో ఆ ఫైల్స్ అన్నీ కూడా టేబుల్ మీద ఇట్లా పెట్టి కూర్చోకూడదు. ఓకేనా? సో మనకు మామూలుగానే కూర్చొని నిటారు కూర్చొని ఆయన కల్లా చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన నా కల్లా చూడలేదు కదా అని చెప్పి నువ్వు రూమ్ అంతా ఆ సైడు ఈ సైడు పైకి, ఆయన ఏం బ్రాస్లైట్ వేసుకున్నాడా, ఆయన ఏం వాచ్ కట్టుకున్నాడు, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది, వాటిని అబ్జర్వ్ చేయకూడదు. నీ పని సైలెంట్గా కూర్చోలేదు. ఎదురుగా కూర్చున్న తర్వాత ఆల్రెడీ నువ్వు రెజ్యూమ్ కింద ఫార్వర్డ్ చేసింటే వాళ్ళకి ఆ షార్ట్ లిస్ట్లో నీ పేరు ఉంటుంది కాబట్టి నీ పేరు తెలిసింటుంది, నీకు ఒక క్రమసంఖ్య ఇచ్చింటారు. ఒకవేళ ఆయనే నీ పేరు చెప్పాడు అనుకోండి, నువ్వు పలానా అని, యు ఆర్ రాజు, యు ఆర్ వినయ్ ఆర్ యు ఆర్ రాహుల్ అని ఏదో అడిగాడు అనుకోండి, ఎస్ సార్ ఐఎమ్ రాహుల్, టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నాడు అనుకోండి, నీ గురించి చెప్పండి అంటే నీ పేరు ఆల్రెడీ చెప్పాడు కాబట్టి నువ్వు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తే సరిపోతుంది. అలాగే నీ గోల్స్ కానీ హాబీస్ కానీ, తర్వాత నువ్వు ఎలా వర్క్ చేయగలవు కంపెనీకి, నీకున్న స్ట్రెంగ్త్ ఏమి, సో వీటిని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఓకే. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ ఇంటర్వ్యూయర్తో నువ్వు ఐ టు ఐ కాంటాక్ట్ చూసి మాట్లాడుతూ ఉండాలి. తర్వాత నీ బాడీ లాంగ్వేజ్ ప్రాపర్గా ఉండాలి. చైర్ మీద వెనక్కి ఇట్లా కూర్చొని ఇలా ఊపుతూ అలా చెప్పకూడదు. ఓకేనా? తర్వాత వాళ్ళు నిన్ను అబ్జర్వ్ చేసేది ఏమంటే, నువ్వు రూమ్లోకి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నావు, నీ వే ఆఫ్ వాకింగ్ కావచ్చు, వే ఆఫ్ సిట్టింగ్ కావచ్చు, వాళ్ళు నిన్ను అబ్జర్వ్ చేయలేదు అనుకుంటారు. ఫ్రాక్షన్ ఆఫ్ విత్ ఇన్ 2 minutes 3 minutesలో నేను అబ్జర్వ్ చేస్తుంటారు అనమాట. నువ్వు ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడే వాళ్ళు నీకు కాన్ఫిడెన్స్ ఉందా లేదా, నీ కమ్యూనికేషన్ ఎలా ఉంది, నీ గ్రూమింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ప్రొఫెషనల్ స్కిల్స్ ఉన్నాయి లేదా, మేము ఇచ్చేటువంటి ప్లాట్ఫామ్కి సూట్ అవుతారా లేదా అని చెప్పి డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు. విత్ ఇన్ 5 minutes అంతే. వాళ్ళకి కావాల్సింది నీకున్నటువంటి 80% 90% మార్క్స్ కాదు. ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళకి కావాల్సింది కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి. వాళ్ళు ఏదైతే పొజిషన్ ఇచ్చారో, వాళ్ళు ఏదైతే జాబ్ డిస్క్రిప్షన్ అనుకున్నారో, ఏమైతే రోల్స్ అనుకున్నారో ఆ రోల్స్కి సూటబుల్ అయితే చాలు. వాటికి కాన్ఫిడెన్స్ చూస్తారు. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్, అవి చూస్తారు. తర్వాత మన బిహేవియరల్ స్కిల్స్ కూడా చూస్తారు, మన గ్రూమింగ్ స్కిల్స్ కూడా చూస్తారు అన్నమాట. ఓకే. తర్వాత నీవు ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్కి తెలిస్తే ఆన్సర్ చెప్పు, లేకపోతే తెలియదని చెప్పు. అనవసరంగా సోది చెప్పకూడదు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పేటప్పుడు మనము మా నాయన కోటీశ్వరుడు, ధనవంతుడు, మాకు లారీలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, 1000 ఎకరాలు ఉంది, అట్లా ఇట్లా అని డబ్బా చాలా చెప్పినాం అనుకో, ఇంత ఆస్తున్నాడు ఈ జాబ్ పనికి వస్తా లేదని ఆలోచన చేస్తారు. కాబట్టి నీవు ఒకవేళ ఇన్ కేస్ నీకు వాళ్ళు స్ట్రెస్ చేసి వాళ్ళు ఏం అడుగుతారో, మీ ఇంట్లో మీ నాన్న ఏం చేస్తాడు, మీ అమ్మ ఏం చేస్తుంది, మీ అన్న ఏం చేస్తాడు, మీ అక్క ఏం చేస్తారు అని అడుగుతారు అంతే తప్ప, మీకు ఎంత ఆస్తుంది, మీ గోల్డ్ బ్యాంకులో ఉంది,
అని ఎవడు అడగడు. కాబట్టి అవన్నీ డబ్బా కొట్టాల్సిన పనిలే. అదేవిధంగా ఇంకోటి ఏమంటే విపరీతమైన సెంట్లు కొట్టుకుని కూడా పోకూడదు. వాళ్ళ ఇంటర్వ్యూస్ కొంతమందికి పడకపోవచ్చు. తర్వాత ఇంకోటి ఏమంటే ఫార్మల్ డ్రెస్ వేసుకోవాలి, కానీ జీన్స్ ప్యాంట్లు అంట, కలరింగ్ డ్రెస్సులు అంట, అవి నాకు వేసుకుని పోకూడదు అంట. ఫార్మల్ డ్రెస్ ఉండాలి, నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏమంటే ఎప్పుడు కూడా మనం మాటలు కళ్ళు రెండు కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి. తర్వాత ఇంటర్వ్యూ ఏదైనా ఆయన అడిగినప్పుడు నిజాయితీగా చెప్పాలి, కానీ అబద్ధం చెప్పకూడదు. నువ్వు ఎక్కడైనా పని చేసావంటే ఊరికి నేను రెజ్యూమ్లో కాపీ పేస్ట్ పెట్టుకుంటూ ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఉందని, పలానా కంపెనీలు పనిచేశాను అంటే కొంతమంది నీ నిజాయితీని గుర్తించి కూడా జాబ్ ఇచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మనం లేనిపోని ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసుకొని ఆడిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అడిగితే నాకు తెలియదు అని చెప్పడం కంటే ఉన్న వాస్తవంగా లేదు సార్ నేను పని చేయలేదు, నాకు ఎక్కడ జాబ్ రాలేదు, ఇదే ఫస్ట్ జాబ్, మీరు ఇస్తే ఫస్ట్ జాబ్ అని చెప్పి డైరెక్ట్గా చెప్పి పర్వాలేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటే, లేకపోతే లేదు, అవమానం పడాల్సిన పని లేదు. సో కాబట్టి నిజాయితీగా ఉంటే బెటర్. ఆన్సర్ తెలిస్తే ఎస్, లేకపోతే నో. ఓకేనా. తర్వాత ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత మనము ఇంటర్వ్యూని షేక్ హ్యాండ్ తీసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత మన కారిడార్లు ఎప్పుడు కూడా కూర్చోవాలి కొద్దిసేపు. ఒకవేళ ఇన్ కేస్ ఇంటర్వ్యూ 1 hour కంప్లీట్ అయిందనుకో, వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి బయట మనకు వాళ్ళకి సెలెక్ట్ లిస్టు పేస్ట్ చేయొచ్చు. నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, నీకు తెలియదు ఇన్ఫర్మేషన్, అవునా. కాబట్టి ఒక 1 hour ఉండాలి. అలాగే బిఫోర్ ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందు 1/2 hour ఉంటావు కదా, అప్పుడు కూడా ఏం చేయాలి, కారిడార్లో నువ్వు అనవసరంగా ఫోన్లు మాట్లాడుకుంటా, గట్టిగా లౌడ్ వాయిస్ చేసుకుంటా, ఫ్రెండ్స్తో నవ్వుకుంటా, అమ్మాయిలు అబ్బాయిలు తిరుగుతుంటారు. సో అక్కడ కొద్దిగా చిల్లర పనులు చేయకుండా ఉండాలి. ఎందుకంటే స్పెసిఫిక్గా వాళ్ళ ఇంటర్వ్యూ చేసే వాళ్ళతో పాటు కొంతమంది సపోర్ట్ స్టాఫ్ ఉంటుంది, వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు బయట ఏం జరుగుతూ ఉంది అని. కాబట్టి ఇంటర్వ్యూకి పోయినప్పుడు అక్కడ బయట కూర్చొని ఏదైనా నీకు చదువుకోవాలంటే చదువుకోవచ్చు, లేదా సైలెంట్గా ఉండడం బెటర్. అలాగే సెల్ ఫోన్ కూడా నాకు తెలిసి అక్కడ పోయిన తర్వాత ఇంటర్వ్యూ ప్లేస్ స్విచ్ ఆఫ్ చేయడం చాలా బెటర్, లేదా సైలెంట్ మోడ్లో పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే ఇంటర్వ్యూ నీకు లోపలికి పిలిచినప్పుడు నీ సెల్ మోగిందనుకో డిస్టర్బెన్స్ అవుతుంది, అవునా. అప్పుడు సైలెంట్ మోడ్లో పెట్టడం కంటే, సో నువ్వు ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది, ఇంటర్వ్యూ హాల్లోకి పోయినా వెంటనే ముఖ్యంగా నువ్వు సైలెన్స్ మోడ్లో పెట్టుకొని స్విచ్ ఆఫ్ చేసుకోవడం కూడా చాలా బెటర్. ఇంకొకటి, ఆ ఇంటర్వ్యూ బయట మాత్రము గేల కానీ అల్లరి కానీ చేయకూడదు. ఓకేనా. తర్వాత కంప్లీట్ అయిన తర్వాత చెక్ చేసుకుని ఒకసారి ఏమన్నా షార్ట్ లిస్ట్ చేస్తారు లేదా అని చెక్ చేసుకున్న తర్వాత వెళ్ళిపోవడం చాలా మంచిది. ఓకేనా. కాబట్టి దయచేసి చెప్పేది ఏమంటే, ఇంటర్వ్యూ మీరు పోయే ముందు చాలా ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలి, నేను కాన్ఫిడెంట్గా ఉండాలి ఒకటి. రెండోది, అక్కడ అనవసర విషయాలు కూడా మనకు గెలుక్కోకూడదు. మన ఇంటర్వ్యూలో ఆయన ఇంటర్వ్యూ చేశాన్ని, సార్ శాలరీ ఎంత ఇస్తారు సార్, ఎక్కువ ఇస్తారా తక్కువ ఇస్తారా, మీరు ఎన్ని రోజులు పని చేస్తుంటారు, మీకు ఎంత జీతం సార్, మీది ఆ ఊరు సార్, ఇలాంటివి అడగకూడదు. ఓకేనా. సో చిన్నవి ఇవన్నీ, ఎందుకంటే మనము ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించినా కూడా, ఓవర్ స్కిల్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించినా కూడా జాబ్ కొంతమంది ఇవ్వరు. కాబట్టి ఇంటర్వ్యూ హాల్లో మన బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూయర్స్ ముఖ్యంగా హెచ్ఆర్ మేనేజర్లు మనకు చాలా విషయాలు అబ్జర్వ్ చేస్తుంటారు. నేను తోపు ఎంటెక్ చదివినా, పిహెచ్డీ చేసినా, ఎంఫిల్ చేసినా, ఇంకోటి చేసినా అనే దాంట్లో కంటే వాడు గ్రాడ్యుయేట్ అయినా అండర్ గ్రాడ్యుయేట్ అయినా వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ స్కిల్స్ ఉండి మంచి బిహేవియర్ నుంచి మంచి కమ్యూనికేషన్ చాలా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. మీకు తెలిసేది చాలా వరకు మన సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా ఒక 3-4 years బ్యాక్ అనుకుంటా ఆల్మోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ మంది తీసుకున్నారు. వాళ్ళు వాకన్ ఇంటర్వ్యూస్లో ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఫ్రెషర్స్, గ్రాడ్యుయేట్స్ని ఎక్కువ చేస్తారు. కాబట్టి ఇంటర్వ్యూ మీరు పోయినప్పుడు మీ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్, అది చెక్ చేసుకోవాలి, అవునా. ఓకేనా. ఉంటా మరి. థ్యాంక్ యూ.